ఫుల్ ఎందుకన్నా ఒక మాట చెప్తున్నాను. మనకి బాహుబలితో టాలీవుడ్ని తెంగాడు, సాహోతో బాలీవుడ్ని తెంగాడు, కల్కితో హాలీవుడ్ని తెంగాడు. అంతే, ఒకటే ఒక మాట అంతే. ఫస్ట్ హాఫ్ ఒక మాదిరిగా ఇంట్రడక్షన్తో తీసుకెళ్ళాడు, సెకండ్ హాఫ్ మాత్రం ఒక దోళ ఉంటుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ హైలైట్ అంటే హైలైట్ అంతే. దోళ ఇంకా ఉంది, దోళ. ప్రవాసం దిగొట్లంటే మళ్ళీ రెబల్ స్టారే రావాల్సింది. స్టార్ స్టార్ మళ్ళీ రెబల్ స్టారే స్టార్. ప్రవాసన అంటే మళ్ళీ మన ప్రవాసన దిగి రావాలి. స్టార్ స్టార్ సినిమా పరంగా ఫ్యాన్స్ ఎప్పుడు చెప్పుకునేది, కానీ ఆడియన్స్ ఏం చేస్తారనేది తెలుస్తుంది కదా. కలసిన పరంగా మామూలుగా హాలీవుడ్ రేంజ్ కూడా సినిమా అంతే. హాలీవుడ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫ్యాన్స్ పరంగా కాదు, కలసిన పరంగా చూసుకోండి. కలసిన పరంగా చూసుకోండి, ఫ్యాన్స్ పరంగా కాదు. కలసిన ఎలాగుందో క్రియేటివ్ మొత్తం అన్ని మ్యానుఫ్యాక్చర్ అని ప్రతిదీ కూడా ఒక హాలీవుడ్ రేంజ్ లోనే ఒక మూవీ తీసారంటే బయట చూడు ఒకసారి సరదాగా డీజే అలాగేస్తారు. ఇంటర్వల్ బ్లాక్ అయితే ఎలా రోమాలు లెక్క పెడతాను. నిజంగా చెప్తాను, సెకండ్ హాఫ్ గురించి వెయిటింగ్ అని. సినిమా అయితే ఎక్సలెంట్ గా ఉంది. కొంతమంది నెగిటివ్ చూపిస్తారు కాదు, కానీ సినిమా చూసిన తర్వాత మాట్లాడండి. ఇప్పుడు నేను చెప్తున్నాను కాదు, యాంటీ ఫ్యాన్స్ వస్తారు కాదు, సినిమా చూసి మాట్లాడాలి. హాలీవుడ్ కూడా పనికిరాదు, అంత బాగా తీశారు సినిమా మాత్రం. సినిమా మాత్రం హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందా చెప్తారు కదా, ఇది ఇండియన్ ఫిల్మ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపించాడు. నిజంగా చెప్తాను, సినిమాని ఎలా తీసుకొచ్చాడు. సెకండ్ హాఫ్ చెప్తాను, సినిమా అయితే బాహుబలి మించి కొడతాను. బాహుబలి మించి కొడతాయి. సినిమా అంటే మన సేడు బాహుబలి మూవీ బాగానే ఉందన్న. మేము గోల్వన్ ఫ్యాన్స్ కింద మాట్లాడుతున్నాం. జీపీటీ దయాడి ఫ్యాన్స్ గోల్వన్ జీపీటీ ఎవరికి వేరే సంబంధం ఉండదు. సినిమా ఫ్యామిలీతో చూడవచ్చు, ఎవరితో చూడవచ్చు. ఎంత హ్యాపీగా ఉందంటే క్లైమాక్స్ సూపర్. ఫ్యామిలీతో ఫస్ట్ డే ఎంత ఫస్ట్ డే మనం చెప్పలేము, అది వచ్చేపడే మినిమం మీరు చూస్తారు అన్నా. మా వాడు కలిసి చెప్పాలంటే లెక్క పెట్టుకోవడం తెలుస్తుంది, మనం చెప్తే కాదు. అది ఆటోమేటిక్గా వచ్చే రికార్డు కొట్టాలన్నా చేయాలన్నా మా ఓడి ఇంకెవరికి లేదు. ఈ సినిమాతో ప్రభాస్ లో కొత్తగా చూడొచ్చా? మీరు దేవుని ఎప్పుడైనా చూసారా? దేవుని ఎప్పుడైనా బయట చూసారా? థియేటర్లోకి వెళ్ళి చూడండి, దేవుడు ఎలా కూడా మీకు తెలుస్తుంది. ఓకేనా? ఓవరాల్ గా సినిమా మొత్తం ఎలా టోటల్ సినిమా అయితే ఓవరాల్ బాగుంది. ఫ్యామిలీతో వచ్చి ఇంకా బాగుంటుంది. దేవుడి సినిమా ఎలా ఉంటుందో, కామెడీ ఎలా ఉంటుంది, అన్నీ బాగానే ఉన్నాయి. సినిమాకి ఏమి నాకు కామెడీ కాదు, ఎంటర్టైన్మెంట్ అన్నీ బాగానే ఉన్నాయి. క్లైమాక్స్ సూపర్ హిట్. దేవుని చూడాలనుకుంటే సినిమాకి వెళ్ళచ్చు హ్యాపీగానా. సినిమా అయితే మటుకు మీరు ఏదైతే ఎంటర్టైనర్ కావాలనుకో, ప్రభాస్ ఒక అప్పుడున్న జోనర్ ఎలా చూడాలనుకున్నారో దాంతో చూపిస్తూ దేవుడు అంటే ఏంటో చూపించాడు. కల్కి అంటే ఏదో కాదు, కర్ణుడిని ప్రభాస్కి అక్కడ మాకు చూపించాడు స్క్రీన్లో. క్లైమాక్స్ హైలైట్. మా ప్రెసిడెంట్, మా గోల్పట్నం మా ప్రెసిడెంట్ తరుణ్తో ఆధ్వర్యంలో మొత్తం స్క్రీన్ అయితే అవునండి, థియేటర్ రంగం అయితే అవును. చాలా బాగుంది సినిమా అనేది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ హైలైట్ కదా. ట్విస్ట్ ప్రభాస్ బాడీ బాగా చూపెట్టారు, హైలైట్ కదా, సూపర్. ఓకే, ప్రభాస్ అంటే ప్రభాస్ సూపర్. రివ్యూ సూపర్, సినిమా సూపర్. సినిమా బ్లాక్ బాస్టర్. తప్పుడు రివ్యూలు పట్టించుకో, సినిమా హైలైట్. 4 నిమిషాలు నేనే ఆడిస్తాను ఇక్కడ అందరికీ.